Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 13 points down ay 74,102 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 38 పాయింట్స్ గెయిన్ అయ్యి 22,498 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 363 పాయింట్స్ డౌన్ అయ్యి 47,854 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ ఇవాళ కేవలం ఇండస్ఇండ్ బ్యాంక్ ఇంతలా పడ్డం 27-28% పడ్డం కారణంగా ఆ ఒక్క బ్యాంకే 585 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీని డౌన్ సైడ్ కి తీసుకువెళ్ళింది అండ్ నిఫ్టీని ఏకంగా 36 పాయింట్లు కిందకి తీసుకువెళ్ళింది. ఎల్స్ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ లో ఉండేది, నిఫ్టీ ఫర్దర్ గా పెరిగేది, కొంత సెంటిమెంట్ కూడా బెటర్ అయ్యేది. బట్ ఇది గమనించండి, యుఎస్ మార్కెట్స్ నాస్డాక్ 4% పడింది, S&P 500 నియర్లీ 3% దగ్గరగా పడింది. బట్ మన మార్కెట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి. బట్ బిలీవ్ మీ వాళ్ళ మార్కెట్ ఓపెనింగ్ టైం కి మాత్రం మొత్తం సోషల్ మీడియా అంతా నాస్డాక్ యుఎస్ కి సంబంధించిన S&P 500 ఇంతలా పడిందంటే మన మార్కెట్స్ కూడా ఓపెనింగ్ నుంచి బిగ్ వే లో ఫాలో అవబోతున్నాయి. మార్కెట్స్ ఒక ఫాల్ కి ఎండ్ లేదు, రీటైల్ ఇన్వెస్టర్స్ ట్రాప్ అవుతున్నారు. ఏ స్టేట్మెంట్స్ మనకి ట్విట్టర్ అండ్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ మార్కెట్ పడుతుందా పెరుగుతుందా నేను కాదు, ఎవరు కూడా గెస్ చేయలేరు నెక్స్ట్ ఏం జరుగుతుందని. కానీ పడుతున్న ప్రతిసారి కొంతమందికి అదొక ఆనందం ఉంటుంది, ఇంకా పడుతుంది అంటే ఎవరో ఒకరు భయపడతారు కదా, వాళ్ళు వచ్చి అవునా ఎందుకు పడుతుందని అడిగితే ట్రాప్ అయిపోయారు ఇదైపోయారు అని మాట్లాడుతున్నప్పుడు అది కొంత ఆనందం. డోంట్ నో వై చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కొన్ని ఛానల్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. నిజంగా పడుతుందని తెలిస్తే కాల్ ని అమ్మేయడం, పుట్స్ ని కొనుక్కోవడం, ఫ్యూచర్స్ ని సెల్ చేయడం, ఇంకా బోల్డ్ ప్రయత్నాలు చేసి మార్కెట్ లో కోట్ల డబ్బులు సంపాదించవచ్చు. కానీ అలా ఎవరు చేయరు, స్టేట్మెంట్స్ వరకే ఉంటాయనేది గుర్తుంచుకోండి. ప్రతిదీ కూడా ఒపీనియన్. ఓవర్ నైట్ లో జరిగే ఒక్క విషయం మొత్తాన్ని మార్చేస్తుంది, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. అండ్ ఇన్ఫాక్ట్ ఇదే నేను ఇవాళ మీకు మార్నింగ్ యుఎస్ మార్కెట్స్ పడ్డాయి కానీ అది మన ఇండియన్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుందని అనుకోకండి. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి యుఎస్ మార్కెట్స్ పడ్డానికి. ఆ సేమ్ రీజన్స్ మన ఇండియన్ మార్కెట్స్ కి లేవు. రీసెంట్ టైమ్స్ లో కూడా రిపీటెడ్ గా మార్కెట్ పడుతున్నప్పుడు కూడా మార్కెట్ రిలేటెడ్ గా అండర్లైన్ గా ఉంటున్న కొన్ని పాజిటివ్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇండియన్ మార్కెట్స్ ఎందుకు యుఎస్ మార్కెట్స్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా కొంత డిఫరెన్షియేట్ చేయాలన్నది కూడా రీసెంట్ టైమ్స్ లో మాట్లాడాను. అదే ఆడియో మెసేజ్ ద్వారా కూడా మార్కెట్ ఓపెన్ అవుతున్న టైంలో వాట్సాప్ లోను అండ్ టెలిగ్రామ్ లో కూడా షేర్ చేయడం జరిగింది. అండ్ ఇది ఎవరైనా విన్న వాళ్ళు ఉంటే మీ ఒపీనియన్స్, ఇలా మార్కెట్ అన్సర్టైన్ గా ఉంటున్నప్పుడు ఇలా ఆడియో మెసేజ్ ద్వారా షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ సైకలాజికల్ గా సపోర్ట్ గా వాల్యూని యాడ్ చేస్తుందా లేదా అనేది మీ ఫీడ్బ్యాక్ అయితే చెప్పండి. బట్ అల్టిమేట్ గా ఒకటైతే చెప్పగలను, ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ రికవర్ అయింది కాబట్టి మార్నింగ్ చెప్పిన ఆడియో మెసేజ్ కి కొంత వాల్యూ ఉంటుంది. బట్ కొన్ని డేస్ ఉంటాయి నేను డెఫినెట్లీ మార్కెట్ ఇలా ఉంటుంది, అది కింద పడ్డమా పైకి పెరగడమా నా ఒపీనియన్ ఆ పాయింట్ లో ఒకటి ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా కూడా మార్కెట్ వెళ్ళొచ్చు. సో కాబట్టి ఎప్పుడు నేను ఏం చెప్తున్నది ప్యూర్లీ ఒపీనియన్ మాత్రమే. బట్ ఆ పాయింట్ లో ఉంటున్న వోల్టాలిటీని మన వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి మార్కెట్ ఓపెనింగ్ కి ముందే. సో దట్ టోటల్ సినారియో ఓపెనింగ్ కి ముందు మనకు వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళ కంటికి ఏదైతే కనిపిస్తుందో అన్నెసరీగా వాళ్ళు దానికి పానిక్ అవ్వరనే ఒక ఉద్దేశంతోనే అలాంటి ఆడియో మెసేజెస్ మార్కెట్ ఓపెనింగ్ కి ముందు పెడుతూ ఉంటాను. ఒకవేళ మీరు ఇంకా మన వాట్సాప్ ఛానల్లో లేకపోతే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, ఆర్ మీరు వాట్సాప్ లోకి వచ్చి ఇక్కడ క్లిక్ చేశాక ఛానల్స్ ఉంటుందా, ఛానల్స్ పక్కన ఎక్స్ప్లోర్ ని క్లిక్ చేసి ఇక్కడ డే ట్రేడర్ అని మీరు టైప్ చేశారంటే 96,000 కి పైగా మన వాళ్ళు ఉంటున్న గ్రూప్ ఉంటుంది. సరే ఎండ్ ఆఫ్ ద డే మన మార్కెట్స్ కొంత బెటర్ గానే క్లోజ్ అయ్యాయి కంపేర్డ్ విత్ గ్లోబల్ మార్కెట్స్. ఇది కొంత పాజిటివ్ ఫీల్ ని ఇస్తుంది. బట్ గ్లోబల్ గా జరుగుతున్న సినారియోస్ ని కానీ ఒక్క లుక్ మనం వేసే ప్రయత్నం చేస్తే కెనడా రిలేటెడ్ గా గతంలో ఉంటున్న పిఎం ప్రైమ్ మినిస్టర్ మేబీ అంత హార్డ్ స్టేట్మెంట్స్ మనకి ఎక్కడ చేసినట్లు మన ఇండియాని ఫోకస్ చేశారు కానీ యుఎస్ మీద చేస్తున్నట్లు మనకు పెద్దగా కనిపించవు. కానీ కొత్తగా రాబోతున్న వ్యక్తి యుఎస్ రిలేటెడ్ గా వాళ్ళు సప్లై చేస్తున్న ఎలక్ట్రిసిటీ మీద 25% సర్చార్జ్, టారిఫ్ కాదు, అక్కడ వాళ్ళు సర్చార్జ్ ని పెంచి అక్కడ యుఎస్ లో ఉంటున్న కస్టమర్స్ ఎవరైతే ఎలక్ట్రిసిటీని కొంటున్నారో వాళ్ళకి ధరలను పెంచే ప్రయత్నం చేస్తారని ఇలా చేసిన స్టేట్మెంట్స్ కి డొనాల్డ్ ట్రంప్ గారు యుఎస్ ప్రెసిడెంట్ చాలా స్ట్రాంగ్ గా హార్ష్ గా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇప్పటికే మమ్మల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు టారిఫ్ల పేర్లతో, మళ్ళీ పెంచుతారా ఇంకొక 25% ఎలక్ట్రిసిటీ మీద? నేను ఏం టారిఫ్లు వేస్తున్నాను, రెసిప్రోకల్ టారిఫ్లు వేస్తున్నాను అంటే మీరు నా మీద ఏ టారిఫ్లు వేస్తున్నారో అదే నేను తిరిగేస్తానంటున్నాను. దానికి కూడా మళ్ళీ మీరు 25% ఎలక్ట్రిసిటీ మీద వేస్తానండో. అయితే మాకు మీకు సంబంధించిన ఏ కార్లు వద్దు, మీకు సంబంధించిన ఏ ఎనర్జీలు వద్దు, అండ్ వెరీ సూన్ మీరు చేసిన మిస్టేక్ ని తెలుసుకుంటారు అని ఆ లాస్ట్ స్టేట్మెంట్ తను ఫ్రీక్వెంట్ గా వాడేదే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్టేట్మెంట్ తో ఎండ్ చేశారు. ఫ్రెండ్స్ ఒకటైతే చెప్పాలి, ట్రంప్ గారు రెసిప్రోకల్ టారిఫ్లు వేయాలనుకోవడం, యుఎస్ సిటిజన్స్ కి మంచి చేయాలనుకోవడం, లేకపోతే యుఎస్ ఎకానమీకి మంచి చేయాలి, మమ్మల్ని అబ్యూస్ చేస్తున్నారు, మా మీద ట్యాక్స్లు వేస్తున్నారు, మేము ఎందుకు వేయకూడదు అనుకోవడం, వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే ఎంతో కొంత లాజిక్ ఉంటుంది అనుకోవచ్చు. బట్ వేస్తానండం మళ్ళీ వెయ్యనండం, ఈ డేట్ ని వేస్తానండం మళ్ళీ వీటి మీద వెయ్యనండం, ఇలా ముందుకి వెనక్కి మూవ్ అవుతుండడం, పాలసీ రిలేటెడ్ గా అన్సర్టైన్
అన్సర్టనిటీని ఇన్వెస్టర్స్ కి కలగజేస్తుంది. కాబట్టి ఈ రీసెంట్ టైమ్స్ లో ఏం జరిగింది యూఎస్ మార్కెట్స్ లో గమనిస్తే లాస్ట్ 1 మంత్ లో నాస్డాక్ 12% పడింది, నిఫ్టీ ఎంత పడింది 2.7% పడింది, అండ్ ఫ్రమ్ పీక్స్ నియర్లీ 15% దగ్గరగా నాస్డాక్ పడింది. సరే నాస్డాక్ అంటే టెక్ ఇండెక్స్, దాని నిఫ్టీతో ఎలా కంపేర్ చేస్తాం పక్కన పెట్టేద్దాం. S&P 500 1 మంత్ 7.5% పడింది, నిఫ్టీ ఎంత 3% బిలో పడింది. ఏం జరిగింది యూఎస్ మార్కెట్ లో ఈ డేస్ లో? ట్రంప్ గారి టారిఫ్ టెన్షన్స్ తో పాటు అక్కడ ఉంటున్న కొన్ని లోకల్ మ్యాక్రో డేటా కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. అండ్ టెస్లా రిలేటెడ్ గా మెయిన్ థింగ్స్ ని మనం నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం. అండ్ నేను మనం మాట్లాడుకొని మార్కెట్స్ క్లోజ్ అయ్యాక అక్కడ 15% టెస్లా పడింది, 5% యాపిల్, 5% ఎన్విడియా. ఐ థింక్ టెస్లా 2020 తర్వాత ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో పడలేదన్నమాట. అండ్ ట్రంప్ గారు గెలిస్తే టెస్లాకి ఏదో మంచి జరిగిపోతుంది అనే ఒక ఊహాగానాలతో ఎక్కడి నుంచి అయితే టెస్లా పెరిగిందో ఆల్మోస్ట్ ఒక 120% మళ్ళీ అదే లెవెల్స్ కి వచ్చేసింది. దట్ మీన్స్ ట్రంప్ గారు రావడం కారణంగా టెస్లాకి ఏ బెనిఫిట్ అయితే ఉంటుంది అనుకున్నారో అది జరుగుతుందని ఇన్వెస్టర్స్ కి నమ్మకం ఫేడ్ అవుట్ అయితే అయింది. అండ్ అమెరికా రిలేటెడ్ గా ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేయడానికంటే వాళ్ళకి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రేపు వస్తుంది, పిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ డేటా ఆ తర్వాత రోజు వస్తుంది, దట్ మీన్ 13 థర్స్డే. అండ్ కన్స్యూమర్ సెంటిమెంట్ 14th వస్తుంది ఫ్రైడే. అండ్ ఆ 14th ఫ్రైడే మన మార్కెట్ హాలిడే డ్యూ టు హోలీ. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారని అనుకుంటున్నాను, మార్కెట్ పడుతున్నప్పుడు కూడా వీటిని మెన్షన్ చేశాను. మార్కెట్స్ ని ఒకప్పుడు ఇంపాక్ట్ చేసిన థింగ్స్ క్రూడ్ ఆయిల్ బాగా పెరిగిపోతుండడం అది కూల్ ఆఫ్ అయింది, డాలర్ ఇండెక్స్ కూల్ ఆఫ్ అయింది, బాండ్ డీల్స్ కూడా కూల్ ఆఫ్ అయ్యాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ రీసెంట్ టైమ్స్ లో నేనైతే ఫ్రాంక్ గా చెప్తున్నాను, నిన్న FIS నెంబర్స్ ఇంత తక్కువ ఉంటదని అయితే అనుకోలేదు. నిన్నటి మార్కెట్ ఫాల్ కి కొంత ఎక్కువగానే ఉంటది అనుకున్నాను, బట్ లో యాక్టివిటీ ఫ్రమ్ DIS అండ్ FIS నెంబర్స్ అయితే చాలా సెటిల్డ్ గా ఉన్నాయి. అండ్ ఫ్రమ్ March 3rd నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే FIS ఒక సెల్లింగ్ గ్రాడ్యువల్ గా తగ్గుతూ 485 crores కి వస్తూ ఉండడం. ఇవాళ నెంబర్ ఎలా ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇవాళ వాళ్ళది ఉంటే న్యూట్రల్ గానే లేకపోతే లిటిల్ పాజిటివ్ గానే ఉండాలి. అండ్ కొంత ఆశనైతే పెంచుతుంది కదా, ఇన్ని డేస్ నుంచి FIS తగ్గిస్తున్నారు, ఇంకా అయిపోయింది FIS ఒక అగ్రెసివ్ సెల్లింగ్ అయిపోయిందని ఒక ఆశనైతే పుట్టిస్తుంది కదా. మీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ డేటా మొత్తం కూడా ఇక్కడ వరకు అయితే అంతా బానే ఉంది. లెట్స్ సీ కమింగ్ టైమ్స్ లో ఎలా ముందుకు వెళ్తుందని. అండ్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఏ రీజన్స్ ఉన్నాయి మన మార్కెట్స్ పెరగడానికి అనేది రిపీటెడ్ గా మాట్లాడుతూ వస్తున్నాను కాబట్టి, అండ్ అది ఆల్రెడీ మన వాళ్ళు ఎక్కువ మంది చూస్తుంటారు కాబట్టి అది నేను మళ్ళీ మెన్షన్ చేయట్లేదు. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, నేను మిమ్మల్ని అందరినీ కూడా దేనికి ప్రిపేర్డ్ గా ఉండమని అడగాలనుకుంటున్నానంటే ట్రంప్ గారు నెక్స్ట్ ఏం స్టేట్మెంట్స్ చేస్తారు, గ్లోబల్ గా ఏం జరుగుతాయి, సడన్ గా ఇండియా మీద ఎంత టారిఫ్లు వేస్తారు. బికాస్ రేపటి నుంచి స్టీల్ అండ్ అల్యూమినియం టారిఫ్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకోబోతున్నారు అనమాట వెనస్డే. సో దాని కారణంగా మళ్ళీ మార్కెట్స్ ఓపెనింగ్ టైమ్ లో ఏమైనా ఇంపాక్ట్ అవుతాయా, అండ్ కమింగ్ టైమ్స్ లో ట్రంప్ గా చేసే స్టేట్మెంట్స్ తో అండ్ లేకపోతే ఇండియా రిలేటెడ్ గా సడన్ గా వచ్చి ఇండియా మీద ఇలా వేస్తాను అలా వేస్తాను అనే మాటలతో ఏమైనా మార్కెట్స్ పడతాయా, అవి మనకి తెలియదు కదా. బట్ బీ ప్రిపేర్డ్. ఇప్పుడుంటున్న కాంటెక్స్ట్ లో గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఇండియన్ మార్కెట్స్ వాల్యుయేషన్స్ ప్రాపర్ గా ఉన్నాయి కాబట్టి మీకు ఇవాళ జరిగిన మార్కెట్ రియాక్షన్ అనేది ఒక ఎగ్జాంపుల్. మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ ఇంత పడినా ఇండియన్ మార్కెట్స్ దట్టు ఒక బ్యాంక్ 27% పడితే కూడా స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ మార్నింగ్ పడ్డా కూడా మళ్ళీ రికవర్ అవుతున్నాయంటే మార్కెట్స్ చీప్ వాల్యుయేషన్స్ కి వచ్చాయని నేను ఇప్పటికీ చెప్పను. బట్ ఏదైతే లాంగ్ టర్మ్ యావరేజెస్ కి గతంలో ఉంటున్న వాల్యుయేషన్స్ కి వచ్చాయో అక్కడికి వచ్చాయి. ఇవాళ కాదు, అది కొద్ది రోజుల క్రితం మార్కెట్ బాగా పడినప్పుడు కూడా అదే మాట చెప్పాను. దాని అర్థం ఇంకా మార్కెట్ పడదని కాదు, అందుకే చెప్తున్నాను ఇందాక కంటిన్యూ చేస్తున్నాను. ఏం జరుగుతుందో తెలియదు మనకి గ్లోబల్ గా, బట్ జరిగితే అది మార్కెట్ లో వాల్యూయే కానీ మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి ఒక ఎగ్జిట్ డోర్ గా అయితే చూడకండి. డబ్బులుంటే కొంత మొత్తంలో స్లోగా మార్కెట్ లో మనం చేసుకుంటున్న SIPs కానీ చేయాలనుకున్న ఇన్వెస్ట్మెంట్స్ ని కానీ కంటిన్యూ చేసుకోవడం, ఆర్ లేకపోతే మీరు కొంత టైం ఇవ్వగలిగితే మార్కెట్ కి అది మళ్ళీ రికవర్ అవుతుంది. గ్లోబల్ గా ట్రంప్ గారు చేసే స్టేట్మెంట్స్ కు ఇంకెవరో చేస్తున్న స్టేట్మెంట్స్ కు మార్కెట్స్ సడన్ గా పానిక్ అవుతున్నప్పుడు మీరు టెన్షన్ తీసుకొని మీ హెల్త్ ని డామేజ్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో నిఫ్టీ ఒక ఎర్నింగ్స్ ఎస్టిమేట్స్ ఎలా మూవ్ అవుతాయి, EPS ఎలా మూవ్ అవుతుందన్న ఒక ప్రొజెక్షన్స్ కూడా పెడుతున్నాను. ఇది కొటాక్ వాళ్ళు ఇస్తున్న డేటా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఎర్నింగ్స్ గ్రోత్ ఈ 2025 లో తక్కువగా మీకు కనిపిస్తున్న 2026 లో 14.4% గ్రోత్ ని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. 14.4% EPS లో గ్రోత్ కనిపిస్తే ఆ తర్వాత కూడా అలానే ఇండియన్ గ్రోత్ స్టోరీ కానీ మెయింటైన్ అవుతూ ఉంటే దెన్ ఆబ్వియస్లీ ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవుతుండడం ఏదైతే మనం చూస్తామో అది వాల్యూ గానే మనం అర్థం చేసుకోవాలి. ఈ రియల్ GDP గ్రోత్ రిలేటెడ్ గా వాళ్ళు స్టేబుల్ నెంబర్ నే పెట్టుకున్నారు. బట్ ఎర్నింగ్స్ గ్రోత్, కార్పొరేట్ ఎర్నింగ్స్ గ్రోత్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో పికప్ అవుతుందని ఎలా వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. నేను వాళ్ళొక్కరి ఎస్టిమేట్స్ నే కాదు, ఓవరాల్ మన థీమ్స్ ఏవేవైతే రీసెంట్ టైమ్స్ లో కార్పొరేట్ ఎర్నింగ్స్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్స్ చెప్తున్న కామెంటరీస్ కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ 2025 క్యాలెండర్ ఇయర్ లో ఎలా ఇంపాక్ట్ అవుతుంది గ్రోత్ ఎర్నింగ్స్, వీటన్నిటి రిలేటెడ్ గా మేనేజ్మెంట్స్ మాట్లాడుతున్న మాటలు మీరు ఒక్కసారి లాజికల్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఏ ఒక్క కంపెనీ రిలేటెడ్ గా కూడా ఫుల్ ఇయర్ గైడెన్స్ మనకి వీక్ గా లేదు. సెకండ్ హాఫ్ లో బెటర్ గానే అవుతాం క్యాలెండర్ ఇయర్ పరంగా చెప్పినా ఆర్ ఫైనాన్షియల్ ఇయర్
పరంగా చెప్తే FY26 రిలేటెడ్ గా ఫస్ట్ 2 క్వార్టర్స్ లో స్టెబిలైజ్ అవుతా అనే ఒక మాటలే మెజారిటీ ఆఫ్ కంపెనీస్ దగ్గర నుంచి వినిపిస్తున్నాయి. కాబట్టి నేను ఇక్కడ నుంచి మార్కెట్ బాగా పడుతున్నప్పుడు చేసిన ఈ వీడియోలో కూడా ఈ జూలై ఆగస్ట్ ఆ పాయింట్ ఆఫ్ టైం కి మార్కెట్ రిలేటెడ్ గా గ్రీన్ షూట్స్ ని మనం చూసే అవకాశం ఉంది. ఈ లోపు మార్కెట్ లో ఎలాంటి ఫాల్ ఉంటున్నా, అన్సర్టనిటీ ఉంటున్నా కొంత కూల్ గా పేషెన్స్ గా దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. హార్ట్ కి మైండ్ కి తీసుకోకండి అని ఇన్ రీసెంట్ టైమ్స్ రిపీటెడ్ గా చెప్తూ వస్తున్నాను. బట్ ఒక్కడైతే కమింగ్ టైమ్స్ లో ట్రంప్ గారు కూడా రియలైజ్ అయ్యేది ఏంటంటే తన ఈ టారిఫ్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఏదైతే గ్లోబల్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేద్దామని స్టార్ట్ చేశారో గ్లోబల్ మార్కెట్స్ కంటే కూడా దాన్ని ఫస్ట్ యుఎస్ మార్కెట్స్ ఫీల్ అవుతాయి. ఎందుకంటే అల్టిమేట్ గా ఒకరు ఇంకొకరి మీద వేస్తే వాళ్ళు కూడా ఇంకొకరి మీద వేసేదానికి ప్రయత్నిస్తారు. ఆర్ ఈవెన్ టారిఫ్ ని పెంచితే యుఎస్ లో ఉంటున్న ఇన్ఫ్లేషన్ ఫెడ్ వాళ్ళ డెసిషన్స్ ని వెనక్కి నెడుతుంది. కాబట్టి అది కూడా యుఎస్ మార్కెట్స్ ని ఇండైరెక్ట్ గా హర్ట్ చేస్తుంది. దాంతో డాలర్ ఇండెక్స్ వీక్ అవుతుంది, బాండ్ డీల్స్ ఇంపాక్ట్ అవుతాయి. అది ఇండైరెక్ట్ గా ఎంతో కొంత ఇండియాకే మంచిది అన్లెస్ ఇండియా రిలేటెడ్ గా ఎటువంటి ట్రేడ్ ఇంపాక్ట్స్, ట్రేడ్ టారిఫ్స్ వేయకుండా ఉంటే. అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ అయితే యాక్టివ్ గా ఈ ట్రేడ్ టారిఫ్స్ రిలేటెడ్ గా డిస్కషన్స్ అయితే చేస్తూ ఉందని, ఇంకా ఈ అగ్రిమెంట్ కి రాలేదని, బట్ టాక్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయని ఇలా కామర్స్ సెక్రటరీ సునీల్ గారు కూడా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. బట్ అట్లీస్ట్ యాజ్ ఎ కంట్రీ సైడ్ మనం బాగానే ప్రయత్నిస్తున్నాం మన మీద ఎటువంటి ఇంపాక్ట్ ని పడకుండా. ఇన్కమ్ ట్యాక్స్ పరంగా కానీ, జిఎస్టీ పరంగా కానీ, ఆర్బీఐ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్స్, లిక్విడిటీ పరంగా కానీ, రేట్ కట్స్ పరంగా కానీ, సెబీ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్స్, ఎఫ్పిఐస్ ని మేము మాట్లాడతాం, వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే సెటిల్ చేస్తామని, ఇవన్నీ కూడా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా మనకు కనిపిస్తున్న ఇంపార్టెంట్ ఆన్ గోయింగ్ థింగ్స్. అన్నిటిని మనం ఎఫ్ఐఎస్ సెల్లింగ్ తగ్గుతూ ఉండడానికి లాక్ చేసామంటే మనకు కొంత బెటర్ పిక్చర్ మన ఇండియన్ మార్కెట్స్ పరంగా కనిపిస్తుంది. సో నాకైతే మార్కెట్స్ ఇంకెంత పడతాయో తెలియదు కానీ బికాస్ ఆఫ్ దిస్ గ్లోబల్ అన్సర్టనిటీ, కానీ పడుతున్న మార్కెట్స్ ఇక్కడ నుంచి కూడా ఒకవేళ మార్కెట్స్ పడడానికి ప్రిపేర్ అయితే మాత్రం అది మన ఇండియన్ ప్రాబ్లం కాదని, గ్లోబల్ గా ఉంటున్న అన్సర్టనిటీ కారణంగానే పడుతుందని, వన్స్ ఆ ఫియర్ కొంత పక్కకు వెళ్ళిన మార్కెట్స్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది అన్నది మాత్రం నేను స్ట్రాంగ్ గా ఇండియన్ మార్కెట్స్ నెక్స్ట్ డికేడ్ మనదే అనేది అయితే గట్టిగా నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఇవాళ ఏకంగా 27% స్టాక్ పడుతూ ఉండడం మార్కెట్ క్యాపిటల్ 51,000 crores కి వచ్చేసింది. అంటే ఒక మిడ్ సైజ్ బ్యాంక్ లైక్ ఎస్ బ్యాంక్ ఏ మార్కెట్ క్యాపిటల్ లో ట్రేడ్ అవుతుందో ఆ మార్కెట్ క్యాపిటల్ లోకి ఇండస్ఇండ్ బ్యాంక్ వచ్చింది. ఇది ఇంకా మీకు అర్థం కావాలంటే ఇక్కడ డేటాను ఒకసారి చూడండి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వీళ్ళకి వచ్చిన రెవెన్యూస్ 45,000 కోట్లు అండ్ వచ్చిన ప్రాఫిట్స్ 8,950 కోట్లు. ఎవరికి? ఇండస్ఇండ్ బ్యాంక్ కి. అదే ఎస్ బ్యాంక్ కి 27,000 కోట్ల దగ్గరగా రెవెన్యూస్ ఉంటే నెట్ ప్రాఫిట్ 1,285 crores మాత్రమే. సో దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది? ఇండస్ఇండ్ బ్యాంక్ ఏమో ఆల్మోస్ట్ 9,000 కోట్లు ప్రాఫిట్, ఎస్ బ్యాంక్ ఏమో 1,200 crores ప్రాఫిట్. సో చాలా డిఫరెన్స్ ఉండాలి కదా మార్కెట్ క్యాపిటల్ లో. కానీ ఎస్ బ్యాంక్ ఉంటున్న మార్కెట్ క్యాపిటల్ కూడా ప్రెసెంట్ ఇండస్ఇండ్ బ్యాంక్ లేదు. దీనికి ప్రధానమైన కారణం, ఇన్ఫాక్ట్ దీని రిలేటెడ్ గా నిన్న టెలిగ్రామ్ లో కూడా 9:40 అరౌండ్ నైట్ పెడుతూ సడన్ షాక్ ఫ్రమ్ ద బ్యాంక్ మస్ట్ రీడ్ ఫర్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఇన్వెస్టర్స్ అని కూడా మెన్షన్ చేశాను. ఆ డాక్యుమెంట్ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. సింపుల్ గా చెప్పేయాలంటే టాక్స్ కి ముందు క్యాలిక్యులేట్ చేస్తే 2,100 crores, టాక్స్ తర్వాత క్యాలిక్యులేట్ చేస్తే 1,580 crore మేము నష్టపోయాం. ఇది ఎప్పుడు చెప్పాలి వాళ్ళు? యూజువల్ గా అయితే రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు చెప్పాలి. కానీ సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో చేసిన ఇంటర్నల్ రివ్యూలో అకౌంటింగ్ ఆఫ్ డెరివేటివ్స్ లో వీళ్ళు చెక్ చేసుకుంటున్నప్పుడు, డెరివేటివ్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పరంగా వీళ్ళు చెక్ చేసుకుంటున్నప్పుడు ఈ లాస్ అనేది వీళ్ళకి కనిపించిందని, ఇది ఆర్బీఐ వాళ్ళకి కూడా చెప్పారని, ఇది వీళ్ళ ఎంటైర్ నెట్ వర్త్ లో 2.35%. చెప్పాను కదా 1,580 crore పోస్ట్ టాక్స్, ప్రీ టాక్స్ చూస్తే 2,100 crore. ఓవరాల్ గా వీళ్ళు లాస్ అయినట్టు. అసలు ఎంత లాస్ అయ్యాం అనే ఎగ్జాక్ట్ నెంబర్ మాత్రం మార్చ్, ఏప్రిల్ ఆ పాయింట్ లో వచ్చే రిజల్ట్స్ ఉంటాయి కదా, అంటే ఆ క్వార్టర్ ఎండింగ్ లో, మార్చ్ ఎండెడ్ క్వార్టర్, ఆ రిజల్ట్స్ లో వాళ్ళు చెప్తారని ఇలా అప్డేట్ చేశారు. వీళ్ళు ఓవరాల్ గా నష్టపోయింది పోస్ట్ టాక్స్ 1,600 కోట్ల నెల చెప్తున్నారు కదా, 1,580 కోట్ల నెల. ఈ ఒక్క కారణంతో ఇవాళ స్టాక్ పడ్డం కారణంగా మార్కెట్ క్యాపిటల్ ఎంత కోల్పోయిందో తెలుసా? సుమారుగా 19,000 కోట్ల దగ్గరగా మార్కెట్ క్యాపిటల్ ఇండస్ఇండ్ బ్యాంక్ ది వాళ్ళ తుడుచుపెట్టుకుపోయింది. కాబట్టి నేను స్టార్టింగ్ లో ఇలా ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ రెండు ఒకే మార్కెట్ క్యాపిటల్ కి వచ్చాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక ప్రాఫిట్స్ వేరు, ఎస్ బ్యాంక్ ఒక ప్రాఫిట్స్ వేరు. బట్ యాజ్ ఎ బ్యాంక్ వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన ఇంటిగ్రిటీని మెయింటైన్ చేసుకోలేకపోవడం కారణంగా, ఈవెన్ ఈ కారణం చేతే ఇప్పుడు ఆల్రెడీ ఉంటున్న సుమంత్ కాట్పాలియా గారికి 3 సంవత్సరాల ఎక్స్టెన్షన్ కాకుండా ఆర్బీఐ వాళ్ళు 1 సంవత్సరమే ఎక్స్టెన్షన్ ఇచ్చినట్లు కూడా అర్థమవుతుందని మేనేజ్మెంట్ ఒప్పుకుంటుంది. అండ్ మేనేజ్మెంట్ ఆర్బీఐ వాళ్ళు మాకు పర్మిషన్ ఇస్తే
ఫండ్స్ ఇన్ఫ్యూజ్ చేస్తాం ఎస్ బ్యాంక్ లో అని చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ వచ్చిన లాస్ మాకు వచ్చిన ప్రాఫిట్స్ తో కంపేర్ చేస్తే పెద్ద లాసే కాదు, దాని ఆపరేటింగ్ ప్రాఫిట్ డీల్ చేసుకుంటది. ఇండస్ఇండ్ బ్యాంక్ సఫిషియెంట్ గా ఫండెడ్ గా ఉంది. ఇన్ఫాక్ట్ మాకు స్కోప్ వచ్చినా మేము కూడా డబ్బులు పెడతామని ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రమోటర్ స్ట్రాంగ్ అనే చెప్తున్నా. ఒక బ్యాంక్ లో ఇలాంటి ఒక విషయం జరగడం, అది కూడా చాలా టైం తర్వాత వీళ్ళు ఎక్స్చేంజెస్ కి ఇలా చెప్తూ ఉండడం మార్కెట్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఇక్కడ వచ్చే బిగ్ క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు ఎవరెవరు ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ ఫాలో మేజర్ గా ఇంపాక్ట్ అయ్యారని. ప్రమోటర్స్ 16.29% దగ్గరగా వాటా, అంటే 16.3% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు కదా, అందులో సుమారుగా 50.9%, నియర్లీ 51% తాకట్టులో ఉంది. మరి ఇవాళ ఇంత పడినప్పుడు, 27% పడినప్పుడు ఈ ప్లెడ్జ్ రిలేటెడ్ గా రిక్వైర్మెంట్ కూడా ప్రమోటర్స్ కి పెరుగుతుంది. అది కానీ వాళ్ళు సకాలంలో చెల్లించలేకపోతే అది ఇంకా ఫర్దర్ నెగిటివ్ ఇంపాక్ట్ ని చూపిస్తుంది అనమాట. వాళ్ళు ప్లెడ్జ్ లో పెట్టుకున్న షేర్స్ వీళ్ళు కానీ మార్జిన్ ని పెంచకపోయినా ఆరు వాటిని విడిపించుకోలేకపోయినా ఈ ఫాల్ లో ఫర్దర్ గా లెండర్స్ అడిగే డబ్బులు వాళ్ళు కట్టలేకపోతే ఆ స్టాక్స్ ని వాళ్ళు ఓపెన్ మార్కెట్ లో సెల్ చేస్తారు. బట్ ప్రమోటర్స్ ఏం చిన్న వాళ్ళు కాదు కదా, హిందూజా గ్రూప్ వాళ్ళు కదా, ఇదేం పెద్ద థ్రెట్ అవ్వదు అనుకుందాం. దీని పక్కన పెడదాం. ఎఫ్ఐఎస్ ని మీరు గమనిస్తే 42% దగ్గరగా ఉంటున్న వాళ్ళ వాటాని గ్రాడ్యువల్ గా తగ్గించుకొని 24% కి వచ్చారు. బట్ డిఐఎస్ మాత్రం 26% ఉంటున్న వాళ్ళ వాటాని 42% కి తీసుకొచ్చారు. అండ్ గ్రాడ్యువల్ గా రీటైలర్స్ కూడా వాళ్ళ డబ్బుల్ని పెంచుకున్నారు. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ పెరుగుతున్నట్లు కనిపిస్తుంది కదా. దీని రిలేటెడ్ గా ఇంకొంత ఫర్దర్ స్టడీ చేస్తున్నప్పుడు 36 మ్యూచువల్ ఫండ్స్ విత్ 331 స్కీమ్స్ ఇండస్ఇండ్ బ్యాంక్ లో ఇన్వెస్టర్స్ గా ఉన్నారు. ఏ మ్యూచువల్ ఫండ్స్ ఎంతెంత పోర్షన్ లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. అధిక పోర్షన్ లో ఇన్వెస్ట్మెంట్ చేసింది, హోల్డ్ చేసినది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ వాళ్ళు 5.1% వాటా ఉంది. ఇన్ఫాక్ట్ ఎల్ఐసి వాళ్ళ దగ్గర కూడా 5.23% దగ్గరగా వాటా ఉంది. బట్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఎంతెంత వాటా ఉంది అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇంక్రీజింగ్ ఆర్డర్ లో మీకు ఉంటుంది. సో 5%, 4%, 3.6%, 3% ఏ మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేస్తున్నాయి అనేది చూడొచ్చు. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ కి ఎక్కువ ఇంపాక్ట్ అయితే ఇమీడియట్ గా ఉంటుంది. ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, జస్ట్ ఫిబ్రవరి ఎండింగ్ పాయింట్ కి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాల్యూ అండ్ ప్రెసెంట్ వాళ్ళ వాల్యూ ఎంత ఉంది అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా క్రోర్స్ లో ఎంతంత డిఫరెన్స్ ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ కోల్పోతుంది అనేది కూడా ఇక్కడ గమనించవచ్చు. మ్యూచువల్ ఫండ్ కోల్పోతుందంటే ఎవరు కోల్పోతున్నట్టు, రీటైలర్స్ రిలేటెడ్ గానే ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఎంటైర్ మ్యూచువల్ ఫండ్స్ ఎంతెంత హోల్డ్ చేసినా, ఎంతెంత వాటాన్ని హోల్డ్ చేసినా ఒక లిస్ట్ కూడా మీకు స్క్రీన్ మీద ఉంటుంది. ఎందుకు షేర్ చేస్తున్నానంటే రేపు ఒకవేళ మీ మ్యూచువల్ ఫండ్ లో ఒకవేళ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ కనిపించింది అనుకోండి, పర్టికులర్ గా ఈ కింద ఉంటున్న 4-5 మ్యూచువల్ ఫండ్స్ లో మీకు ఇంపాక్ట్ కనిపించింది అనుకోండి, సడన్ గా ఏదైనా రాంగ్ జరిగిందా మ్యూచువల్ ఫండ్ లో అని అనుకోకండి. ఇండస్ఇండ్ బ్యాంక్ పడ్డం కారణంగా ఇంపాక్ట్ కనిపించింది అనేది ముందుగా ప్రిపేర్ అయి ఉండడానికి ఈ డేటాని షేర్ చేస్తున్నాను. వాట్ నెక్స్ట్, ఇక్కడ కొనచ్చా ఫ్రెండ్స్? ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ వెళ్ళి వీళ్ళ ఇష్యూస్ అన్నిటిని చూసుకుంటూ వచ్చారనుకోండి. మే 2021 లో ఒక టెక్నికల్ గ్లిచ్ కారణంగా వీళ్ళ మైక్రో ఫైనాన్స్ సబ్సిడరీ నుంచి 84,000 అన్ఆథరైజ్డ్ లోన్ డిస్బర్స్మెంట్స్ వెళ్ళాయి. అండ్ జనవరి 2025 వీళ్ళ సిఎఫ్ఓ గోవింద్ జైన్ గారు రిజైన్ చేశారు. అండ్ మార్చ్ 7th సిఇఓ సుమంత్ కాట్పాలియా గారికి సంబంధించిన 3 years ఎక్స్టెన్షన్ ని 1 year మాత్రమే ఇస్తున్నట్లు ఆర్బీఐ వాళ్ళు కూడా చెప్పారు. ఇవన్నీ రీసెంట్ టైమ్స్ లో ఈ పర్టికులర్ బ్యాంక్ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూస్. అండ్ ఎవరైతే ఇప్పుడు కొందాం అనుకుంటున్నారో ఒక్కటైతే గుర్తుంచుకోవాలి, వాల్యుయేషన్ వైజ్ అండ్ లాజికలీ ఇది మాత్రమే ఇంపాక్ట్, ఇంకే ఇంపాక్ట్ ఉండదు అనుకుంటే దెన్ ఇవాళ వచ్చింది కొంత ఎక్కువ ఫాల్ అనే మనం అనుకోవాలి. బట్ ఇంకొక యాంగిల్ కూడా దీంట్లో మీరు చూడాల్సి ఉంటుంది. అదేంటంటే ట్రస్ట్. బ్యాంక్ అంటే ట్రస్ట్. అండ్ ఆ ట్రస్ట్ ని వీళ్ళు సర్క్యులర్ తో డెరివేటివ్స్ రిలేటెడ్ గా ఉంటున్న అకౌంటింగ్ లో సడన్ గా వీళ్ళు ఏదో ఫైండ్ అవుట్ చేశారని, దాని ఒక ఫైనల్ ఇంపాక్ట్ ని కూడా మార్చ్ ఏప్రిల్ లో చెప్తారనేలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం, అండ్ ఎక్స్టర్నల్ ఏజెన్సీని పెట్టి కూడా దాన్ని వెరిఫై చేస్తున్నారని చెప్తూ ఉండడం. సీరియస్లీ ఇంత థింగ్ జరుగుతున్నప్పుడు మేనేజ్మెంట్ కి అండ్ దట్టు దాన్ని ప్రాపర్ గా డీల్ చేయలేకపోతుండడం, ఆర్బీఐకే ట్రస్ట్ లేదు ప్రెసెంట్ మేనేజ్మెంట్ మీద, అందుకే ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు అని మేనేజ్మెంట్ ఒప్పుకుంటూ ఉండడం ఫర్దర్ గా కూడా పెయిన్ అయితే ఈ స్టాక్ లో క్రియేట్ చేసింది. సో ఒకవేళ మార్కెట్ ఈ ట్రస్ట్ బేసిస్ లోనే యాక్ట్ చేయాలని చూస్తే మాత్రం వాల్యుయేషన్స్ కి లాజిక్ ఉండదు. కాబట్టి చాలా టైం పాటు మార్కెట్ వాల్యూ బయింగ్ ని కూడా రెస్పెక్ట్ చేయదు. అండ్ ఇంకేం బయటకు వస్తాయనే ఒక క్వశ్చన్ మార్క్స్ కూడా మార్కెట్ లో ఉంటాయి. కాబట్టి తొందరపడాల్సిన నీడ్ అయితే లేదు. వాళ్ళు మార్చ్ ఏప్రిల్ లో బయటకు వచ్చి చెప్తానంటున్నారు కదా, ఇంకే నెక్స్ట్ మంత్ ఎండింగ్ కన్నా మనకు క్లారిటీ వస్తుంది కదా దీని ఒక ఫైనల్ ఇంపాక్ట్ ఏంటని. ఈ లోపు స్టాక్ స్టెబిలైజ్ అయినప్పుడు ఫర్దర్ గా దీని గురించి ఆలోచించవచ్చు. బట్ ద వే స్టాక్ వెళ్ళిన విధానం ఇతర ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటున్న పొజిషన్స్ తో కంపేర్ చేస్తే ఇండస్ఇండ్ బ్యాంక్ ని మీరు కంపేర్ చేసుకుంటే మంచి ధరలో దొరుకుతుంది అనేది మాత్రం మనకు తెలుస్తుంది. కానీ దాంతో పాటు ఇంకేమేమి రిస్కులు ఉన్నాయి, వెయిట్ చేస్తున్నాయి రిస్క్లు ఏమున్నాయి అనేది మేబీ వీళ్ళ ఏప్రిల్ ఎండెడ్ క్వార్టర్ నెంబర్స్ లో కాన్ కాల్ లో వీళ్ళు ఇన్వెస్టర్స్ కి ఇస్తున్న గైడెన్స్ లో క్లారిటీ
క్లారిటీ వస్తుంది. ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా క్లారిటీతోనే చేయాలి కానీ తొందరపాటుతో కాదు. కాబట్టి వెయిట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. ఇది కేవలం కొనాలనుకుంటున్న వాళ్ళకి చెప్తున్నాను. అసలు దీన్ని పట్టించుకోవాలనుకుంటున్న వాళ్ళు కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేయొచ్చు. అండ్ జస్ట్ కొన్ని మినిట్స్ బ్యాక్ సుమంత్ కాట్పాలియా గారు సిఎన్బిసికి ఇంటర్వ్యూ ద్వారా మొత్తం అసలు ఏం జరిగిందనే మొత్తం డేటాను షేర్ చేయడానికి ప్రయత్నించారు. అందులో తను చెప్తున్నదైతే ఓవర్ లాస్ట్ 7 to 8 years లో వీళ్ళకి ఎన్ఆర్ఐ డిపాజిట్స్ కానీ ఫారెన్ నుంచి కరెన్సీ కానీ వస్తూ ఉంటుంది కదా, దాన్ని హెడ్జ్ చేయడానికి వీళ్ళు డెరివేటివ్స్ ద్వారా ఫ్యూచర్స్ ద్వారా హెడ్జింగ్ అనేది చేస్తూ ఉంటారని, అది ఒకవేళ టెన్యూర్ ప్రాపర్ గా మేనేజ్ చేస్తే ఇంపాక్ట్ ఉండేది కాదు. కానీ ప్రీ మెచ్యూర్ కట్ డౌన్ కారణంగా ముందుగానే వాటిని క్లోజ్ చేయడం కారణంగా ప్రాపర్ గా వాటిని అసెస్ చేసుకోకుండా ముందుకు వెళ్ళడం కారణంగానే లాస్ట్ 7 to 8 years లో కొంత వచ్చిన లాస్ ని వీళ్ళు రీసెంట్ గా ఆర్బీఐ వాళ్ళు కొత్త రూల్స్ ఇన్వెస్ట్మెంట్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగా చెక్ చేస్తున్నప్పుడు గ్యాప్ దొరికిందని, ఆ గ్యాప్ ని బోర్డ్ కి అండ్ ఆర్బీఐ కి ఇన్ఫార్మ్ చేశారని, ఎక్స్టర్నల్ ఏజెన్సీని పెట్టారని CEO అయితే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. యాంకర్ అడిగిన క్వశ్చన్, మరి అక్టోబర్ లోనే తెలిస్తే ఇన్వెస్టర్స్ కి అప్పుడే ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇలా 6 నెలల పాటు ఎందుకు దాచాల్సి వచ్చింది అన్నప్పుడు మాకు నెంబర్ తెలియలేదు, దాన్ని వెతికే ప్రయత్నంలో ఇంత పట్టింది, ఇంకా దీని రిలేటెడ్ గా క్లారిటీ రాలేదు, 99.9% దగ్గరగా 1600 crore దగ్గరగా పోస్ట్ ట్యాక్స్ ఇంపాక్ట్ ఉండొచ్చు అని ఇలా CEO అయితే చెప్తున్నారు. ఈవెన్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి గతంలో చాలా వచ్చాయి, మేము అన్నిటిని సాల్వ్ చేసుకున్నాం. 1600 కోట్లు అనేది పెద్ద విషయం కాదు ప్రస్తుతం బ్యాంక్ ఉంటున్న కండిషన్ లో. మరి ఎందుకు ముందే డిస్క్లోజ్ చేయలేదని మీరు నన్ను అడగాలనిపిస్తే అది నాకు కష్టం ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడం. ఇన్వెస్టర్స్ పానిక్ అవ్వద్దు, ఇవి చాలా రొటీన్ ప్రాబ్లమ్స్, మేము దీన్ని సార్ట్ అవుట్ చేసుకుంటాం. ప్లెడ్జింగ్ రిలేటెడ్ గా మార్జిన్ కాల్స్ ఏం లేవు అండ్ ప్రమోటర్స్ దగ్గర వెరీ స్ట్రాంగ్ పాకెట్స్ ఉన్నాయి. అంటే ఒకవేళ మార్జిన్ కాల్ వచ్చినా మేము డీల్ చేసుకోగలం, ప్లెడ్జ్ చేసాం కదా దాన్ని మేము డీల్ చేసుకోగలం. ఆర్బీఐ అనుమతిస్తే మేము ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తాం. ఇండస్ఇండ్ బ్యాంక్ లో ప్రతి క్లిష్ట కాలంలోనూ స్టాక్ ప్రైస్ ఎక్కడ ఉందనే దాన్ని పక్కన పెట్టి ఇండస్ఇండ్ బ్యాంక్ ని మేము సపోర్ట్ చేస్తూనే వచ్చామని హిందూజా గ్రూప్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫైనల్లీ ఇది ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ డేటా. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఒక 2 ఇమేజ్లని చూపిస్తాను. దీంతో మీకు ఎంటైర్ జ్యువెలరీ సెక్టర్ అంతా కూడా మీ చేతిలో ఉంటుంది. ఇది మినర్వా క్యాపిటల్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్న ఇమేజెస్ అన్నమాట. ఈ ఇమేజ్ మీకు అంత పెద్ద యూజ్ లేదని అనుకుంటారు కదా, కానీ ఈ ఇమేజ్ ని ఒకసారి గమనించండి. అన్ని కంపెనీస్, వాటి పిఈ, వాటి మార్కెట్ క్యాపిటల్ ఎంత అండ్ వాళ్ళు ఎక్కడెక్కడ ప్రెసెంట్ అయి ఉన్నారు. సౌత్ లోనా, ఒకవేళ సౌత్ లో అవుతున్నా కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాన్ ఇండియాలో ఉంటూ యుఏఈ, యుఎస్ లో కూడా ఉంటున్నారా, తమిళనాడులో మాత్రమే ఉంటున్నారా, ఆర్ ఇండియా వెస్ట్ సైడ్ కానీ, సెంట్రల్ కానీ, నార్త్ కానీ, ఇలా ఎక్కడెక్కడ ఉంటున్నారు అండ్ అబ్రాడ్ లో ఎక్కడ ఉంటున్నారు, ఇవన్నీ ఉంటాయి. అండ్ బిజినెస్ మోడల్ కూడా హోల్సేల్ లోనే ఉంటున్నారా, రీటైల్ కూడా చేస్తున్నారా, సో దట్ మీకు కంపారిజన్ లో పర్టికులర్ గా మార్జిన్ అండ్ గ్రోత్ కంపారిజన్స్ లో రీటైల్ ప్లేయర్స్ ని కంపేర్ చేయడం ఈజీ ఉంటుంది. హోల్సేల్ రీటైలర్స్ ని కంపేర్ చేయలేం బికాస్ ఆఫ్ మార్జిన్ డిఫరెన్స్. అండ్ ఆన్లైన్ సేల్స్ ప్రెసెన్స్ కూడా ఉందా, వాళ్ళ రెవెన్యూ కానీ, ఆపరేటింగ్ ప్రాఫిట్ కానీ, నెట్ ప్రాఫిట్ కానీ ఎలా గ్రో అవుతుంది, వాళ్ళ మార్జిన్స్ ఎలా ఉంటున్నాయి, ఆపరేటింగ్ మార్జిన్స్ ఎలా ఉంటున్నాయి, ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా ఉంటున్నాయి, అంత డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వాళ్ళ రెవెన్యూస్ ఇప్పుడు ప్రెసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఆ తర్వాత ఎస్టిమేట్స్ ఎలా ఉండడానికి ఛాన్స్ ఉంది, రెవెన్యూస్ కానీ, ప్రాఫిట్ కానీ, పిఈ కానీ ఎలా ఉండే ఛాన్స్ ఉంది అనేది ఇక్కడ మీరు డేటాలో గమనించవచ్చు. అలా చూస్తే ఫైనల్ గా ఒక 2 నుంచి 3 కంపెనీల దగ్గరగా ఇందులో స్టాండ్ అవుట్ అవుతున్నాయి నాకు. ఒకటి తంగమాయిల్, ఇంకొకటి స్కై గోల్డ్. మంచి గ్రోత్ ఎస్టిమేట్స్ ఉంటూ బికాస్ ఆఫ్ దేర్ ఆర్డర్ బుక్ అండ్ దేర్ ప్రెసెన్స్ అండ్ దేర్ ఎక్స్పాన్షన్. ఇక్కడ స్కై గోల్డ్ ఎక్స్పాన్షన్ అంటే కొత్త ప్లేయర్స్ ని యాడ్ చేసుకోవడం, బికాస్ వాళ్ళు వేరియస్ ప్లేయర్స్ కి గోల్డ్ ని తయారు చేసి ఇస్తూ ఉంటారు. సో ఇది ఎంటైర్ జ్యువెలరీ సెక్టర్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా. వీలైతే స్క్రీన్ షాట్స్ తీసి ఉంచండి, లేదన్నా మీకు మన వాట్సాప్ ఛానల్లో కూడా ఇమేజెస్ ని షేర్ చేస్తాను. లింక్స్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. ఫైనలీ ఎలాన్ మస్క్ గారికి సంబంధించిన స్టార్ లింక్ ఇండియాలోకి అయితే రాబోతుంది అండ్ దాన్ని తీసుకొస్తున్నది కూడా ఎవరో కాదు, భారతీ ఎయిర్టెల్ వాళ్ళు. భారతీ ఎయిర్టెల్ వాళ్ళు స్పేస్ ఎక్స్ వాళ్ళతో ఒక టైఅప్ ని కుదుర్చుకున్నారని, ఇందులో భాగంగా స్టార్ లింక్ కి సంబంధించిన హై స్పీడ్ ఇంటర్నెట్ ని ఇండియాలోకి తీసుకుని వస్తూ వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ లో ఎలాన్ మస్క్ గారికి సంబంధించిన ఈ స్టార్ లింక్ ఇండియాలో బిజినెస్ చేయబోతుందని ఇలా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వైస్ చైర్మన్ ఆఫ్ భారతీ ఎయిర్టెల్ గోపాల్ విఠల్ గారు అయితే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా ముఖేష్ అంబానీ గారు చాలా ప్రయత్నాలు చేశారు ఇది ఇండియాలోకి రాకూడదని, బట్ ఫైనల్ ఇది ఎయిర్టెల్ వాళ్ళ కాంపిటీటరే స్టార్ లింక్ వాళ్ళతో చేతులు కలిపి ఇండియాలోకి తీసుకొస్తున్నట్లయితే కనిపిస్తుంది. మరి చూడాలి స్టార్ లింక్ ఎలాంటి ఆఫరింగ్స్ ని ఇండియన్ కస్టమర్స్ కి ఇస్తుందని. అండ్ నెక్స్ట్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ డీలిస్టింగ్ రిలేటెడ్ గా ఎన్సీఎల్ఐటి వాళ్ళు అప్రూవల్ ఇచ్చారని చెప్పాను కదా, దానికి రికార్డ్ డేట్ ని కూడా ఫిక్స్ చేశారు. మార్చ్ 24 ఐసిఐసిఐ సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి డీలిస్ట్ అయిపోయి బయటకు వెళ్ళిపోయి ఐసిఐసిఐ బ్యాంక్ తో మర్జ్ అయిపోతుంది. దీనికి రికార్డ్ డేట్ 24th మార్చ్ కాబట్టి దాని తర్వాత స్టాక్ ట్రేడ్ అవడం ఆగి
ఆగిపోతుంది, తర్వాత మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోయి అన్లిస్టెడ్ మార్కెట్ లోకి వెళ్ళిపోతుంది. సో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఈ స్టాక్స్ ని హోల్డ్ చేస్తుంటే గుర్తుంచుకోండి, మీరు హోల్డ్ చేస్తున్న 100 ఐసిఐసిఐ సెక్యూరిటీ స్టాక్స్ గాను మీకు 67 ఐసిఐసిఐ బ్యాంక్ షేర్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీరు 10 ని హోల్డ్ చేస్తున్నా 20 ని హోల్డ్ చేస్తున్నా దానికి తగ్గట్టు ఐసిఐసిఐ బ్యాంక్ షేర్స్ వస్తాయి. ఎగ్జాక్ట్ గా డివైడ్ కాకపోతుంటే ఆ డబ్బులు ఏదైతే కొంత ఎక్స్ట్రా డబ్బులు మిగిలిపోతుంటుందో క్యాలిక్యులేషన్ లో అది మీ బ్యాంక్ అకౌంట్ లోకి వేసేస్తారు. అక్కడ మనం టెన్షన్ పడాల్సిన నీడ్ లేదు. కానీ ఫైనలీ ఈ స్టాక్ అయితే మార్కెట్ లో ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ నవీన్ ఫ్లోరిన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ కమర్షియల్ ప్రొడక్షన్ R32 గ్యాస్ ఉంటుంది కదా, వాటి రిలేటెడ్ గా సూరత్ యూనిట్ లో స్టార్ట్ చేశారని, ఆల్మోస్ట్ 84 crore తో చేసిన క్యాపెక్స్ రిలేటెడ్ గా ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ డిస్పాచ్ అయిందని వాళ్ళ కస్టమర్స్ కి నవీన్ ఫ్లోరిన్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ అరవింద్ ఫ్యాషన్స్ వీళ్ళ ప్రీమియం స్టోర్స్ ని ఓపెన్ చేస్తున్నారు కదా, అవి ప్రెసెంట్ హైదరాబాద్ లో, హిమాయత్ నగర్ లోను అండ్ బెంగళూరు HSR లేఅవుట్ లోను ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేస్తున్నారని, ఫర్దర్ గా స్టోర్స్ ఓపెన్ చేశారని. ఎగ్జిస్టింగ్ గా వీళ్ళకి ఢిల్లీ, సూరత్, లక్నో, బెంగళూరు లో ఉన్నాయి. బట్ ఫర్దర్ గా హైదరాబాద్ అండ్ బెంగళూరు ఇంకొక స్టోర్ ఓపెన్ చేస్తూ కొంత హై ప్రీమియం బ్రాండ్స్ ఉంటాయి కదా, వాటిల్ని ఈ స్టోర్స్ లో సేల్ చేస్తున్నారని ఇలా చెప్తున్నారు. నెక్స్ట్ E2E నెట్వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు సోవరెన్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ని AI అండ్ ఎంటర్ప్రైజెస్ కోసం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎంటర్ప్రైజెస్ కోసం లాంచ్ చేశారని, ఇది బోత్ ఎంటర్ప్రైజెస్ కి అండ్ గవర్నమెంట్స్ కి ఉపయోగపడుతుందని E2E నెట్వర్క్స్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ NTPC వీళ్ళు 96,000 crores ఛత్తీస్గఢ్ లో న్యూక్లియర్, హైడ్రో అండ్ రెన్యూబుల్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని. అగైన్ ఇక్కడ NTPC అంటే ఓన్లీ NTPC కాదు, NTPC గ్రీన్ వాళ్ళు కూడా వస్తారు, బికాస్ రెన్యూబుల్ సైడ్ కూడా ఉంది కాబట్టి. NTPC అండ్ NTPC గ్రీన్ ఎనర్జీ వీళ్ళిద్దరు కలిసి ఛత్తీస్గఢ్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2025 లో ఇంత పెద్ద మొత్తం 96,000 కోట్ల మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అంగీకరించినట్లు. అందులో 80,000 crore న్యూక్లియర్ ప్లాంట్ రిలేటెడ్ గా, 5,876 crore పంపుడ్ హైడ్రో స్టోరేజ్ రిలేటెడ్ గా, 10,000 crore రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ కమింగ్ టైమ్ లో ఛత్తీస్గఢ్ లో చేయబోతున్నారని ఇలా NTPC వాళ్ళు చెప్తున్నారు. అండ్ స్టార్ హెల్త్ అండ్ టాటా AIG ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇక్కడే ఇష్యూ లేదు, కానీ అహ్మదాబాద్ లో మాత్రం అక్కడ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ 2 ఇన్సూరెన్స్ కి సంబంధించిన క్యాష్ లెస్ క్లెయిమ్స్ అయితే సస్పెండ్ చేశారు. మిగతా అన్ని ఇన్సూరెన్స్ లకి పనిచేస్తుంది, కానీ దీనికి మాత్రం ఈ 2 హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలతో ఉంటున్న ఇష్యూస్, ఆ ఇష్యూస్ ఏం చెప్తున్నారంటే వన్ సైడెడ్ గా చాలా హాస్పిటల్స్ ని బ్లాక్ లిస్ట్ చేస్తున్నారని, అడిగిన దానికంటే తక్కువ డబ్బులు ఇస్తున్నారని, ఇతర కారణాలు వీళ్ళని బాగా ట్రీట్ చేయట్లేదని, ఈ హాస్పిటల్స్ అహ్మదాబాద్ జోన్ లో ఉంటున్న వాటిని ప్రాపర్ గా అన్జస్టిఫైడ్ డిడక్షన్స్ తో, లో చార్జెస్ తో, వన్ సైడెడ్ డెసిషన్స్ తో హాస్పిటల్స్ ని బ్లాక్ లిస్ట్ చేస్తూ ఉండడం, వీటిని రెండింటిని కూడా క్యాష్ లెస్ లో నుంచి సస్పెండ్ చేసినట్లయితే డెసిషన్ తీసుకున్నారు ఓన్లీ ఫర్ అహ్మదాబాద్ జోన్. ఇలా వీళ్ళు స్టేట్మెంట్స్ చేస్తున్నారు, కానీ హాస్పిటల్ వాళ్ళు యూజువల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా అని, ఎంత డబ్బులు వచ్చినా ఇన్సూరెన్స్ కంపెనీ వస్తుంది కదా అని చాలా హాస్పిటల్స్ మిస్యూజ్ కూడా చేస్తూ ఉంటాయి హెల్త్ ఇన్సూరెన్స్ ని. అంటే ఉన్నవి లేనివి అన్ని కూడా టెస్ట్లన్నీ చేయించడం, అండ్ నార్మల్ ట్రీట్మెంట్ కి ఒక 10,000 అయింది అనుకోండి, ఇన్సూరెన్స్ ఉంటున్న వాళ్ళకి ఓ 15,000, 20,000 వేసే ప్రయత్నం చేయడం, ఇలాంటి ఇష్యూస్ కూడా చాలా హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ కంపెనీల మీద భారం వేసేదానికి కూడా చేస్తూ ఉంటాయి. ఇలా ఎవరైనా ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని నార్మల్ ట్రీట్మెంట్ గా కాస్ట్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా అని ఎక్కువ చార్జెస్ వసూలు చేసిన సందర్భం మీకు ఏమైనా తెలుసున్నది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అల్టిమేట్ గా ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తికి ఏం కాదు, ఎందుకంటే అది పే చేయాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ టైం టు టైం ఏ హాస్పిటల్స్ ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ చేస్తున్నాయని గమనించి వాటిని బ్లాక్ లిస్ట్ చేస్తూ ఉంటారు. ప్రాబబ్లీ ఆ జోన్ లో ఎక్కువ మంది చేస్తున్నారో ఏమో, వి డోంట్ నో ద ఎగ్జాక్ట్ రీజన్. బట్ అహ్మదాబాద్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ వాళ్ళైతే దీన్ని ఖండిస్తూ క్యాష్ లెస్ క్లెయిమ్స్ ని ఓన్లీ ఫర్ ద 2 ఇన్సూరెన్స్ కంపెనీస్ స్టార్ అండ్ టాటా AIG సస్పెండ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ హిటాచి ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు QIP ని లాంచ్ చేశారు 12,112 రూపీస్ పర్ షేర్ లో. బిగ్ ఇన్వెస్టర్స్ కి ఆ ప్రైస్ లో షేర్స్ ని ఇష్యూ చేసి ఫండ్స్ ని రేజ్ చేస్తారని, వస్తున్న డబ్బులతో గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్ చేయబోతున్నట్లు హిటాచి ఎనర్జీ వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ BEL వీళ్ళు 843 crores విలువ చేసే డిఫెన్స్ ఆర్డర్స్ గెలుచుకున్నారని, వీళ్ళ టోటల్ ఆర్డర్ బుక్ FY25 రిలేటెడ్ గా 14,567 crores అనేలా చెప్తున్నారు. నెక్స్ట్ స్టాండర్డ్ గ్లాస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి సంబంధించిన సబ్సిడరీ లాంగ్ టర్మ్ US సప్లై కాంట్రాక్ట్ ని గెలుచుకుందని S2 ఇంజనీరింగ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్, ఇది స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ వాళ్ళ సబ్సిడరీ. వీళ్ళు గేల్ ప్రాసెస్ సొల్యూషన్స్ LLC అనే కంపెనీతో లాంగ్ టర్మ్ సప్లై అగ్రిమెంట్ ని కుదుర్చుకొని స్టెయిన్లెస్ స్టీల్, కార్బన్ స్టీల్, నికెల్ అలాయ్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఆ US కంపెనీకి సప్లై చేస్తారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ RVNL వాళ్ళు అభినవ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అనే వాళ్ళతో టైఅప్ అయి మిడిల్ ఈస్ట్ లో ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అడ్వైజరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయనున్నారని, ఫర్ రైల్వే, సోలార్, విండ్ అండ్ హైడ్రో ప్రాజెక్ట్స్ అండ్ ఈవెన్ ఎయిర్పోర్ట్స్, బ్రిడ్జెస్, పోర్ట్స్, పవర్, హైవేస్ వీటన్నిటి పరంగా మిడిల్ ఈస్ట్, సౌదీ అరేబియాలో వీళ్ళ రిలేటెడ్ గా అడ్వైజరీ సర్వీసెస్ ఆ కంపెనీకి ఇవ్వడానికి వీళ్ళ MOU ని కుదుర్చుకున్నట్లయితే చెప్తున్నారు.
చెప్తున్నారు. అండ్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ అండ్ నైబ్ గ్రూప్ వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా టైఅప్ అయి ఒక జాయింట్ వెంచర్ ని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రిలేటెడ్ గా ఫామ్ చేస్తున్నారని, అందులో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళకి 49% అండ్ నైబ్ గ్రూప్ అండర్ లో ఉంటున్న గ్లోబల్ మ్యూనిషన్ లిమిటెడ్ వాళ్ళకి 51% వాటా ఉంటుందని వీళ్ళిద్దరూ కలిసి డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నారనేలా అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ బిల్వారా ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. దీన్ని కూడా మనం BEL అనే అంటాం, కానీ మార్కెట్ లో లిస్ట్ అయిన BEL అని అనుకోకండి, అది వేరే కంపెనీ, ఇది వేరే కంపెనీ. దీని రిలేటెడ్ గా HEG లో నియర్లీ 49% దగ్గరగా వాటా ఉంది. ఇప్పుడు ఆ వాటాని మధుకేలా గారికి సంబంధించిన, మధుకేలా అండ్ యష్కేలా గారికి సంబంధించిన సింగులారిటీ AMC కి వాటాని అమ్ముతూ 500 crore రైజ్ చేస్తూ ఉండడం, దీంతో HEG యొక్క హోల్డింగ్ కూడా 49% నుంచి డిక్రీజ్ అవుతూ 43% కి వస్తూ ఉండడం, HEG అండర్ లో ఉంటున్న కంపెనీ రిలేటెడ్ గా వాల్యూ అన్లాకింగ్ జరుగుతూ ఉండేసరికి దీంట్లో వాటాని హోల్డ్ చేస్తున్న HEG కూడా ఇవాళ మంచిగా స్టాక్ ప్రైస్ అయితే కనిపించింది. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద టెక్స్టైల్స్, ఆటో, ఫార్మా వీటి అన్నిటి పరంగా ఉంటున్న ఎక్స్పోర్ట్స్ ట్రెండ్స్ మీకు కనిపిస్తాయి. ఇక్కడ మొత్తం డేటాను మనం అనాలిసిస్ చేసామంటే టెక్స్టైల్ అండ్ ఆటో స్పేస్ లో, పర్టికులర్ గా టెక్స్టైల్స్ లో మాట్లాడుకుంటే అలోక్ ఇండస్ట్రీస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో చాలా డిక్లైన్ ఉంది, 46%. అండ్ ఇండో కౌంట్ లో కూడా 30.9% డిక్లైన్ కనిపిస్తుంది. రానే బ్రేక్ లో కూడా 50% డిక్లైన్ కనిపిస్తుంది. వెరాజ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఫార్మా స్పేస్ లో ఓకార్డ్ 38% డిక్లైన్, గ్లెన్మార్క్ 20% డిక్లైన్, బయోకాన్ లో కూడా 17.8% డిక్లైన్ కనిపిస్తుంది. వెరాజ్ ఇయర్ ఆన్ ఇయర్ లో స్ట్రాంగ్ గా గ్రో అయిన కంపెనీస్ ఎక్స్పోర్ట్స్ పరంగా చూస్తే వైభవ్ గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ 391%, వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ 101% దగ్గరగా గ్రో అయినట్టు ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నట్లయితే డేటా ఉంటుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద డేటా కూడా మీకు స్క్రీన్ మీద ఉంటుంది, ఒకసారి పాస్ చేసి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ టాటా కమ్యూనికేషన్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్టాక్ కొంత భారీగానే పెరిగింది కదా, దీనికి ప్రధానమైన కారణం ICICI సెక్యూరిటీస్ వాళ్ళు డబల్ అప్గ్రేడ్ చేస్తున్నారు. ఫ్రమ్ 1690 1840 కి వెళ్తుందని దీనికి వీళ్ళు చెప్తున్న కారణం, వీళ్ళ డేటా రెవెన్యూ బిజినెస్ ఈ రెడ్ సీ లో ఉంటున్న ఇష్యూస్ కారణంగా హిట్ అయింది కదా, బట్ అది ఇప్పుడు అన్ని రిజాల్వ్ అయ్యాయి కాబట్టి ఆ బిజినెస్ పికప్ అవుతుందని. అండ్ కోర్ కనెక్టివిటీ బిజినెస్ నుంచి వీళ్ళకి స్ట్రాంగ్ ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేషన్ కూడా కంపెనీ యొక్క క్వాలిటీని పెంచుతూ, అండ్ వీళ్ళు ఏదైతే FY23 లో 4 years టార్గెట్ అని వాళ్ళ రెవెన్యూస్, అండ్ వీళ్ళు FY23 లో ఈ డేటా బిజినెస్ వీళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఆల్మోస్ట్ డబల్ చేస్తారన్నారు. రెవెన్యూస్ ని ఆల్మోస్ట్ 14,000 crore నుంచి 28,000 crores కి ఇలా వీళ్ళు ఒక అంబిషియస్ టార్గెట్ పెట్టుకుంటూ ఉండడం. కోర్ కనెక్టివిటీ బిజినెస్ నుంచి కూడా వీళ్ళకి ఫ్రీ క్యాష్ 3,300 crore దగ్గర జనరేట్ అవుతూ ఉండడం, వీటన్నిటితో క్యాలిక్యులేట్ చేసి వీళ్ళ ఎంటర్ప్రైజ్ వాల్యూతో వాల్యుయేషన్స్ ని చూస్తున్నప్పుడు కంపెలింగ్ వాల్యుయేషన్స్ లో ప్రెసెంట్ కంపెనీ ఉందని, కాబట్టి రీసెంట్ టైమ్స్ లో హైస్ నుంచి 30% పైగా పడిన ఈ కంపెనీ ఫర్దర్ గా పెరిగే అవకాశమే ఉందనేలా ICICI సెక్యూరిటీస్ వాళ్ళు చెప్తుండడమే స్టాక్ ఇంతలా ఇవాళ పెరగడానికి ప్రధానమైన కారణం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.